సిటీ న్యూస్కు స్వాగతం. మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించడం పట్ల బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎంత విషప్రచారం చేసినా ప్రజలు దేశ అభివృద్ధి పట్ల, నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల అమితమైన విశ్వాసంతో బీజేపీకి ఘనమైన విజయం అందించారని, ఇంతటి విజయం చేకూర్చిన ప్రజలకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జార్ఖండ్లో బీజేపీకి అత్యధిక శాతం ఓట్లు వేసినందుకు హర్షం తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి పుప్పాల రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు పంతం గజేంద్ర, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, ప్రధాన నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసంతో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని, ఇది బీజేపీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైవీఆర్ పాండురంగారావు, సూరిశెట్టి హరికృష్ణ, మత్తి వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి సతీష్, కెవి రామారావు, వెన్నకోట సుబ్బారావు, వేమూరి వెంకటరమణ, ఎన్ అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 232 స్థానాలు గెలుచుకుని అవుట్ ఆఫ్ 288 విజయ దుందుబి మోగిస్తూ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే విజయం చాలా ఘనమైనదిగా నమోదు చేసుకున్న శుభ సందర్భంలో అక్కడ కూటమి విజయానికి కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి కృషి చేసిన మహారాష్ట్రలోని ప్రతి కార్యకర్తలకి, ప్రతి బీజేపీ కార్యకర్తకి, అలాగే నాయకులకి నా మనస్పూర్వక అభినందనలు. ఈరోజు ప్రపంచ స్థాయిలో రాజకీయంగా అత్యంత బలవంతుడైన నాయకుడు ఎవరని సర్వే చేస్తే మన భారతదేశంలో ప్రధాని మోడీ గారు 2వ స్థానంలో ఉన్నారు. ఆర్థికంగా ఎవరు ప్రపంచ దేశాల్లో ఈరోజు దేశం అంతా కూడా ఎన్డీఏ అంటే బీజేపీ మిత్రపక్షాల వైపే ప్రజల మద్దతు ఉందని చెప్పి ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణ. మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారనే దానికి ఉదాహరణ ఈరోజు ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ కానివ్వండి, అదేవిధంగా అక్కడున్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనివ్వండి, శరద్ పవార్ వర్గం అనివ్వండి, ఎన్ని విష ప్రచారాలు చేసినా సమాజాన్ని కులాల పేరిట, మతాల పేరిట విభజించాలని ఎన్ని కుట్రలు చేసినా కానీ మహారాష్ట్ర ప్రజలు అదేవిధంగా సమిష్టి దిశగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రచారం చేయటం, పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కటి ఆదరణ కనపడింది. వారు తిరిగిన ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ బలంగా సీటు రావటం అనేది మనం చూసాం. ఈనాడు సనాతన ధర్మం మీద మన మీద అనేక రకాలైనటువంటి కుట్ర పన్నినటువంటి విధానాల్లో జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు స్పష్టంగా అర్థమైంది, భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల చక్కటి ఆకర్షిత ఈ రోజున భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటిది వాళ్ళ నిదర్శనం. అలాగే మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో చక్కటి వాతావరణంలో మనం అందరం కూడా బలమైన శక్తిగా భారతీయ ఆంధ్ర బ్యాంక్ 102వ వ్యవస్థాపక దినోత్సవం మరియు పట్టాభి సీతారామయ్య 145వ జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర బ్యాంక్ 102వ వ్యవస్థాపక దినోత్సవం మరియు భోగరాజు పట్టాభి సీతారామయ్య 145వ జయంతిని యూనియన్ బ్యాంక్ మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపక కార్యాలయం వద్ద పలువురు బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి, అలాగే జిల్లా పరిషత్ దగ్గర ఉన్న డాక్టర్ పట్టాభి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ స్థాపించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కె వెంకట్రావు, ఏపీ బీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ బీవీవి కొండలరావు, ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ బీఎస్వి కృష్ణారావు, ఏబీఆర్ఈఏ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మా యూనియన్ బ్యాంకు ప్లస్ ఆంధ్ర బ్యాంకు రిటైర్డ్ అసోసియేషన్స్ తరపున అందరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి. సో పట్టాభి గారి గురించి చెప్పడానికైతే, పట్టాభి గారు నాట్ ఓన్లీ మా ఆంధ్ర బ్యాంకు ఫౌండరుగా మా బ్యాంకులో గుర్తుగా ఎప్పుడూ ఉంటారు. దాంతోపాటు అతను ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ కూడా.
మా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మా ఆంధ్రప్రదేశ్ కూడాను వేరే డివిజన్ వేసి వేరే స్టేట్గా అవనానికి కూడా అతను కారకులయ్యారు. అతను మన ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఎంపీగా కూడా ఉన్నారు. సో అతను చాలా మా దేశం గురించి మన దీని గురించి గాంధీ గారితో చాలా యాక్టివిటీస్లో అతను పార్టిసిపేట్ చేశారు. సో మన దేశం ఫ్రీడమ్ అవడానికి చాలా కారకులయ్యారు. అతను దినం ఇవాళ మేమందరం పాటినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ మచిలీపట్నం పర్టికులర్గా నేను వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు ఈ మచిలీపట్నం నేను మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ భోగాభి పట్టాభి సీతారామ గారు 145 డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జన్మదినం సందర్భంగా ఇవాళ వాడికి పట్టాభి సీతారామయ్య గారికి నివాళులు అర్పించడానికి అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆంధ్రా బ్యాంకే కాదు, వారు చాలా ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ ఇలాంటి ఎన్నో పరిశ్రమలు, బ్యాంకింగ్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు స్థాపించి దేశంలో పురోభివృద్ధికి చాలా పాటుపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా చేశారు వారు. అలాగే ఎంతోమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ పురోభివృద్ధికి చాలా పాటుపడిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రా బ్యాంక్ స్థాపించిన స్థలంలో మేమందరం విశ్రాంతి ఉద్యోగులం అందరం కూడా విజయవాడ నుంచి వచ్చాము. అలాగే మచిలీపట్నంలో అందరం కూడా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యి వారికి నివాళులు అర్పించడం, అందరం కలిసి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేం. వారి జీవితం కూడా ఎంతో కష్టమైన ఒక చిన్న పేదరికంలోంచి వచ్చిన కుటుంబంలోంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగి ఎందరికో యువతకి చాలా మార్గదర్శకులైన పట్టాభి సీతారామయ్య గారి గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా ఉన్నది. నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మా ఫౌండర్స్ బ్రాంచ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, ఇది ఒకప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్స్ బ్రాంచ్ అనేవారు. ఇదే బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ మొదటి బ్రాంచ్ ఇది. ఇక్కడ నిలబడి వారి శిలా విగ్రహం దగ్గర నిలబడి వారికి పూలమాలలు వేసి నివాళులు 24 అంటే ఈ రోజున ఆయన గుండుగోలను, కృష్ణా జిల్లా గుండుగోలంలో జన్మించారు. తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి మద్రాసులో డాక్టరేట్ చదివారు. డాక్టర్ వృత్తి మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ఆ మచిలీపట్నం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడి ఫైట్ చేసిన రోజుల్లో ఇక్కడ వ్యాపారస్తులు, వ్యవసాయదారులు వాళ్ళందరూ పట్టాభి సీతారామయ్య గారికి మొరపెట్టుకున్నారు. అయ్యా మాకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్రిటిష్ వాళ్ళ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో మేము వెళ్తే మమ్మల్ని చాలా బానిసలుగా చూస్తున్నారు, బయటికి పొమ్మంటున్నారు, మేము ఎంత పెట్టుబడి పెట్టినా కూడా, కాబట్టి మన కోసం ఒక బ్యాంకు పెట్టుకుందామని అంటే అప్పటికప్పుడు ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక బ్యాంకుని ఏర్పాటు చేసింది. దాని పేరే ఆంధ్రా బ్యాంకు. ఆంధ్రా బ్యాంకు ఒకటే కాకుండా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆయన అలాగే కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు, అలాగే ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు, ఇలా రకరకాలైన అన్నిటిని స్థాపించారు. అయితే కాలక్రమేణా అవన్నీ కనుమరుగైపోయినాయి. ఒక కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే ఆయన స్థాపించింది ఇంకా ఉంది. మరి అది కూడా ఏదో ఆప్కాబులో కలుపుతారు అయ్యి అని అంటున్నారు, ఎంతవరకు నిజమో తెలీదు. కాబట్టి మనం ఈ సంస్థలో పనిచేసినందుకు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆయన పెట్టిన దాంట్లో మనం పనిచేసి ఈ వృద్ధి చెంది మనం కూడా అభివృద్ధి చెంది మన ఖాతాదారులను అభివృద్ధి చేసి ఇలా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హంసలదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం తన పూర్వజన్మ సుకృతమని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీఎన్ భట్టి జడ్జ్ అన్నారు. హంసలదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీఎన్ భట్టి జడ్జ్ అన్నారు. హంసలదేవి గ్రామంలోని సాగర సంగమం, సముద్ర తీరాన్ని సందర్శించి పుణ్యస్నానాన్ని ఆచరించడం, దేవతలు నిర్మించిన దేవాలయంగా వెలుగొందుతున్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి జడ్జ్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీఎస్ భట్టి తన కుటుంబ సమేతంగా వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. కృష్ణా జిల్లా జడ్జి అరుణసారిక మరి పలువురు న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఐదు గంటల టైంలో గాలి 250 కిలోమీటర్స్ మీద వస్తున్న గాలి టైం మాకు తర్వాత ఆ గాలి వచ్చేసరికి ఇక్కడ అనుకుంటా మొత్తం వచ్చారు. డబ్బులేసి ఉన్నాయి, చాలా తగరపు వేసి లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసరికి బయట సముద్రం పైనుంచి వెళ్ళిపోతుంది, అదే లోపల మాత్రం మోకాలు అవుతుంది సముద్రం. అంటే బండ్లేసి డబ్బులు మామూలు పైన కృష్ణుడు.
శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదిన వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 1 పరీక్షలు రాసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించింది. శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 1 పరీక్షలు రాసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ మాట్లాడుతూ సత్యసాయి చూపిన బాటలో పయనించడం అది ఒక యోగ్యతని అన్నారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్ సమాజం బాగుండాలంటే పిల్లల్ని బాల వికాస్కి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం సమితి శ్రీ బాలాజీ విద్యాలయం, మౌనిక గ్రీన్ సిటీలలో బాల వికాస్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యా విభాగకర్త పి కళ్యాణి నిర్వహించగా విద్యా విభాగ సమన్వయకర్తలు పి వరప్రసాద్, సమయమంతుల వెంకట చెన్నయ్య గుప్తా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం శ్రీ సత్యసాయి ఊంజల సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి ప్రసాద్, బీఓబీ మేనేజర్ కళ్యాణి, బి శైలజ, పోతుకూచి నాగమణి, బి కాళికాదేవి, సమితి పదాధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో చేరితే ఏం జరుగుతుంది అంటే ఒక తల్లి మంచి తల్లి అవుతుంది, ఒక చెల్లి అన్నని కుటుంబాన్ని ప్రేమించి ఒక మంచి చెల్లి అవుతుంది, ఒక పోలీసు మంచి పోలీసు అవుతాడు. సాధారణంగా పోలీసులకి ఎవరిని చూసినా నేర దృష్టితోనే చూస్తూ ఉంటారు. దాంతో ఇప్పుడు ప్రేమ భావనతో చూస్తాను. లాయర్ వృత్తి అంటేనే అబద్ధాలతో నడుస్తుంది. కానీ సత్యసాయి సేవా సంస్థల్లో సభ్యుడైన తర్వాత నీతితో నిజాయితీతో దాన్ని ఎలా గెలవచ్చో నేర్చుకుంటాడు. ఒక ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా మారతాడు. ఇది మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. మనం 30-40 సంవత్సరాలు 25 ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఈ సంస్థల్లోకి వచ్చాం. కానీ ఇవాళ ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా నాగాయలంక మండలంలోని టీ కొత్తపాలెంలో భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నాగాయలంక మండలం టీ కొత్తపాలెంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిపారు. నాగాయలంక టీ కొత్తపాలెం గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి పురాతన దేవాలయం దేవస్థాన ముఖమండపం నీటిలో మునిగిపోవడంతో మెండు శివరామప్రసాద్ ఆర్థిక సహాయంతో సుమారు ₹1 కోటి వెచ్చించి నూతన ముఖమండపాన్ని నిర్మించిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి అభిషేకాలు నిర్వహించారు. గుడి ప్రాంగణంలో యాగశాలలో వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి హోమం, గోపూజ కార్యక్రమాలు మొదలగు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. పెడనలోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో సత్యసాయిబాబా వారి 99వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెడన పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఓంకార సుప్రభాతంతో మొదలై నగర సంకీర్తన, అనంతరం ఏకరుద్రాభిషేకం, ప్రశాంత పతాకావిష్కరణ, స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమాలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ నేతృత్వంలో శ్రీ సత్యసాయి బాలవికాసు కోలాట భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తీన్మార్ డప్పు వాయిద్యాల నడుమ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కటకం ప్రసాద్, ఎంఈఓ, సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో చిరంజీవి అభిమానులు మరియు జనసేన ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు.
అవనిగడ్డలో చిరంజీవి అభిమానులు మరియు జనసేన ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గ జనసేన చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో అవనిగడ్డలోని మామిడి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, సేవా దృక్పథంలో ఆయనకి ఎవరూ సాటిరారని, కరోనా టైంలో ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ నేతలు, జనసేన మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగునాటే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చిరంజీవి అభిమానులు వారి శక్తి మేరకు చేశారో చెప్పడానికి వీల్లేదు. అన్నిటికంటే కూడా చాలా ప్రధానమైంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఈ రక్త సేకరణ ద్వారా కొన్ని వేల మందికి ప్రాణదానం చేసిన మహనీయుడు చిరంజీవి గారి విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే నేత్ర దానాలు కూడా ఆయన దానికి కూడా ఏర్పాటు చేసి కొన్ని వందల మందికి, వేల మంది దృష్టిని కూడా దానం చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు కేవలం సినిమా నటుడు లేదా రాజకీయ నాయకుడు కాదు, వాటింటికి మించి మానవతావాద అనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మన కరోనా వచ్చినప్పుడు ఏ సినిమా నటుడు కూడా స్పందించిన విధంగా స్పందించి ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్ లేక ప్రాణాలు పోతా ఉంటే వాటిని సమకూర్చిన మహానటుడు, మహా వ్యక్తి చిరంజీవి. ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా, ఎవరికి ఏ నష్టం కష్టం వచ్చినా కూడా ఆదుకోవాలని చెప్పన్న గొప్ప దృక్పథం మెగా అభిమానులు అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సామాజిక సేవ చేస్తూ ఉన్నటువంటి ఈ మెగా అభిమానులు మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరూ వెనక నిలబడి భారీ మెజార్టీతో గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసుకునే వరకు నిద్రించినటువంటి మెగా అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ మరి ఎప్పుడు అండగా నిలబడుతూ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడుతూ ఎంతో కృషి చేస్తా ఉన్నారు. తెర వెనకాలుండి ఎంతో కష్టపడి గత 5-10 ఏళ్లుగా కష్టపడతా ఉన్నారు. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం దొరికింది. మరి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో మరి ఒకే ఒక జనసేన సీటు సాధించుకున్నాం. మీరందరూ బలంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దలు బుద్ధప్రసాద్ గారికి అండగా నిలబడి భారీ మెజార్టీతో మన అవనగడ్డ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటది. ఇలాంటి కార్యక్రమం ఈ సంవత్సరం మెగా కుటుంబం అభిమానులు అందరూ కలిసి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన అవనగడ్డ నియోజకవర్గానికి మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే కావటం మన అదృష్టంగా భావిస్తూ, మన అవనగడ్డ నియోజకవర్గం రాష్ట్రము, జిల్లా, రాష్ట్రం, దేశం కాకుండా వరల్డ్ వైడ్ గా మన అవనగడ్డకు మంచి పేరు తీసుకొచ్చిన మన మండలి బుద్ధప్రసాద్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.